మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. దేవుడు ప్రతి ఒక్కరికి అన్ని అవయవాలు ఇస్తాడు. కాకపోతే ఈయనకి ఒక అవయవం ఇవ్వలేదని చెప్పి దేవుడు ఫీల్ అయ్యాడేమో కానీ ఈయనకి 2 అవయవాలు ఈయన సొంతంగా తెచ్చుకున్నాడు అనమాట. అదే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత వాయిద్యాలు ఆయన చేతులతో కలిపి పుట్టాడు. ఆయన చేతుల్లోనే ఉన్నాయన్నమాట, ప్రత్యేకంగా అవసరం లేదు. కళ్ళు లేవని చాలామంది అనుకున్నారు, బట్ ఆయన కళాకారుడు అయ్యాడనమాట. ఈరోజు నాతో పాటు సింగర్ రాజు గారు ఉన్నారనమాట. ఈ మధ్య బస్సులో బాగా వైరల్ అయింది కదా, మీ అందరికీ తెలుసు. సో ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ రాజు భయ్యా. హాయ్ భయ్యా. బాగున్నారా? బాగున్నాను భయ్యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఒకటేమో తొడ మీద, ఒకటి చేతిలోని. ఏంటి ఆ రెండిట్లకి పేర్లు ఏం పెట్టారు? ఇదా? ఇది డ్రమ్, ఇది జార్జ్. రెండింటికి అలా ఒక్కొక్క పేర్లు పెట్టేశాను. ఓకే. బట్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఆ తొడను అంత గట్టి కొడతా ఉంటున్నారు కదా, సౌండ్ ఒక రేంజ్ లో వస్తుంది. మరి మీకు నొప్పి ఏమి అనిపించట్లేదా అసలు? స్పర్శ అంతా అదేం లేదు భయ్యా, నొప్పి ఏమో అనిపించదు. అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. అంటే అట్లా వాయించి కొట్టి అలవాటు అయిపోయింది. ఇంకా దానికి ఇంకా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. బట్ నొప్పి ఏం లేదు. బట్ 2 ఇన్స్ట్రుమెంట్స్ తో కలిపి పుట్టారనమాట. అవును. ఒకటి డ్రమ్స్, ఒకటి జార్జ్, 2. ముందుగా ఎన్నోసార్లు మీరు నాకు తెలిసి 2004 నుంచి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు, మీరు ప్రయత్నాలు చేయడం ఇలా పాటల మీద. అవును. సో అప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసుంటారు. ఒక బస్సులో పాడిన పాట ఈరోజు ఇంతమందిని మీ చుట్టూ కెమెరాలు పట్టుకుని మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగేలా చేస్తుందంటే ఊహించారు ఎప్పుడన్నా పాడినప్పుడు? భయ్యా నేను అసలు ఇంతకుముందు అసలు అనుకోలేదు భయ్యా. మామూలుగా బస్సు మహత్యం ఏంటో మరి. మీరు ఇంతమంది రావడం, ఇంతమంది ఈరోజు నా చుట్టూ తిరగడం మామూలుగా వేరే లెవెల్. అనుకోలే నిజంగా, నేను ఊహించలేదు అసలు. అనుకుంటుంటే అంటే బస్సులో పాడకపోయి ఉంటే ఈరోజు నేను మీ ముందు ఉండేవాడిని కాదేమో, మరి మీరు నా ముందు ఉండేవాళ్ళు కాదు. ఒక్క బస్సు పాపం, ఆ బస్సు వల్ల ఈరోజు మీరు ఇంతమంది వస్తున్నారు. అది కూడా మనసు పెట్టి పాడారు కాబట్టి. అవునండి. అదే బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారంటే మీరే వెతుక్కుంటూ వెళ్ళి పాడతారు. అవును, బేసికల్లీ. అవును. అది కానీ మీరు మనసు పెట్టి ఒక బస్సులో పాడిన పాట ఈరోజు మీకు ఎంత ఆదరణ తెప్పిస్తుంది అంటే బయట. అసలు మామూలుగా లేదన్నా, నేను అనుకోలేదు. నేను అసలు ఈ సంవత్సరం ఈ నవంబర్లో ఏ ముహూర్తాన వాడానో కానీ ఇంతమంది వస్తున్నారు. నేను ఒక్క బస్సులో పాడాను అంతే. ఆ తర్వాత మీరు ఇంతమంది వస్తున్నారంటే మామూలు విషయం కాదు అది.